ప్రభునందు ప్రియమైనటువంటి నా సహతోటి క్రైస్తవ సైనికులకు నా వందనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రేరణతో మనందరము అనేటువంటి కార్యక్రమం చేయదలుచున్నాం. మనందరం యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సంఘములను ఐక్యతతో ఏకత్వంలో ఉంచుట. నేటి క్రైస్తవ సంఘాలు సంఘముగా ఉంటా ఉన్నవి. సంఘము అనే మనము సంఘములుగా ఫలించాలనేది దేవుని యొక్క సంకల్పము. సంఘములుగా ఫలించాలంటే మనందరముగా ఏకీభవించాలి. కనుకే మనందరటువంటి కార్యక్రమం చేయదలుచున్నాం. మనందరము కార్యక్రమం ద్వారా ఒంటరి వాడిని 1000 మంది చేయాలి, అనేకులు జనాంగంగా మలచాలి, అభివృద్ధిలోకి ఉంచాలి. మనందరం అనేటిది ఈరోజు చూస్తే మనం అనేది ఒక కుటుంబంగా ఉంటా ఉన్నారు. మనందరం అనేటువంటి అనేక కుటుంబాలుగా ఉండాలనేది మా యొక్క ఉద్దేశం. విడివిడిగా ఉండి మనము ఏమి సాధించను లేము, సంపాదించను లేము. విశ్వాసంలో కలిసి ఐక్యతతో సాధించగలం, సంపాదించగలం, ఎదిరించగలం. సంఘాలని కూల్చాలని, సంఘాలను పడద్రోయాలని, క్రైస్తవులు లేకుండా చేయాలని నేటి జనాల మధ్య నుంచి గ్రంథాన్ని తీసివేయాలని అపవాది ఎన్నో రకాలుగా కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ ఉన్నాడు. ఆ అపవాదిని ఎదిరించడానికి మనలో ఐక్యత లేకపోవడం, మనం బలహీనులుగా ఉన్నాం. కనుక ఐక్యతతో అపవాదిని ఎదిరించడానికి విశ్వాసంలో దృఢపరుచుదాం, విశ్వాసంలో బలపరుచుదాం. బలమైన ప్రార్థన పేతురుని చెరసాల్లోంచి విడిపించినట్టుగా ఏ బంధకాలు మనకు అడ్డుగా వస్తూ ఉన్నాయో, ఎటువంటి ఆటంకాలు అడ్డుగా ఉన్నవో వాటినన్నిటినీ యేసుక్రీస్తు నామంలో సమస్యలను అధిగమించగలం. కలిసి ఉందాం, విడివిడిగా వద్దు. మనమనే విడివిడితనం విడిచిపెట్టి మనందరం అనే ఐక్యతతో కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. చెయ్యి కలుపుదాం. ఒక కొత్త నూతన వరవడిని సృష్టిద్దాం. సంఘములను బలోపేత చేద్దాం. దైవ సంకల్పంలో ఒకే సంఘముగా, ఆత్మ సంఘముగా దేవుని ద్వారా ఏర్పరచబడిన మనము, దేవుని పిలుపును బట్టి పరిశుద్ధ జనముగా ఏర్పరచబడిన మనము పరలోక రాజ్యంలో కలిసి ఉందామని మనం ప్రయాణం మొదలుపెట్టాం. ఇక్కడ కలిసి ఉండని మనము అక్కడ అనగా పరలోక రాజ్యంలో ఎలాగూ కలిసి ఉంటాం? పరలోక రాజ్యంలో కలిసి ఉండడానికి ఇక్కడే కలిసి సిద్ధపడి ఏకీభవిద్దాం. ఈ యొక్క కార్యక్రమంలో మీరు ఏకీభవించదలిచినట్లయితే, ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. 9182780953. ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినప్పుడు మీతో కలిసి మేము పనిచేస్తాం, మాతో కలిసి మీరు పనిచేస్తారు. ఇది కాకినాడలో ప్రారంభమైంది. కాకినాడకి మాత్రమే కాదు, యావత్ భారతదేశానికి తీసుకువెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే నేటి సమాజాన్ని చూస్తూ ఉంటే భయం కలుగుతూ ఉంది. ఒంటరి వాళ్ళను చెల్లాచెదురు చేయడానికి దుష్టుడు పన్నాగం పన్నుతూ ఉన్నాడు. మనము ప్రేమతో సిద్ధపడి ఏకీభవించి మన యొక్క ఆసక్తిని కనబరిచి ఈ మనందరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాతో కలుస్తారని ఆశిస్తూ ఉన్నాను. క్రైస్తవ్యం అంటే నిద్రపోతున్నటువంటి సింహం లాంటిదని వారికి అర్థం కావాలి. ఒకవేళ టచ్ చేస్తే సింహము గాండ్రింపుకి వారి గుండెలు పగిలిపోవాలి, వారు అదిరిపోవాలి, బెదిరిపోవాలి. ఆ అదురులో బెదురులో క్రైస్తవ సమాజం యొక్క శక్తి, బలము, ఐక్యత వారికి కనబడాలి. చెయ్యి కలుపుదాం. స్వతంత్రులుగా జీవించడానికి మనము చేయుచున్న ఈ ప్రయత్నంలో నాతో కలవండి. ప్రేమతో పిలుస్తున్నాను. మనందరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఆర్ యు రెడీ? మీ యొక్క ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేయదలిచినట్లయితే, మీరు ఏ సహవాసంలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఎక్కడున్నా ఈ కార్యక్రమం చేయదలుచుంటే మీరు చేయవలసిందల్లా మాకు ఫోన్ చేయండి. మీరు చేయవలసిందల్లా ఒక ఫోన్ మాత్రమే. మీకు ₹1 కూడా ఖర్చు ఉండదు. మనము క్రీస్తులో అవయవాల ద్వారా ఒకే కుటుంబంగాను, ఒకే సంఘముగాను, ఒకే రాజ్యంలోకి, నిత్య రాజ్యంలోకి, పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి ఇక్కడే సిద్ధపడదాం.